ఎస్ సార్. ఓకే. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ ఒకటి ఉంటాయి అనుకున్నాం కదా. స్టాటిక్ మెథడ్లో ఏముంటాయి? ఇప్పుడు ఒకే మెథడ్ అన్నిటిలోనూ షేర్ అవుతుంది. ఓకే. తర్వాత ఇన్స్టెన్స్ రాదు. నెక్స్ట్ వి యాక్సెస్ ద స్టాటిక్ మెథడ్స్ విత్ ద క్లాస్ నేమ్ తోటైనా యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ తోటైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను షేర్ అవుతుందా ఇది? Yes, sir. వెరీ గుడ్. ఇప్పుడు నేను శాంపుల్ అనే క్లాస్ తీసుకున్నాను. స్టాటిక్ మెథడ్ చెప్పేటప్పుడు ఎట్ ద రేట్ స్టాటిక్ మెథడ్ అని చెప్పి ఫంక్షన్ డెకరేటర్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యాట్ ఏ కామా బి. ఓకే. ప్రింట్ సమ్ ఈజ్ ఏ ప్లస్ బి. ఇంకొక మెథడ్ చెప్దాం, ఇంకొక స్టాటిక్ మెథడ్ చెప్దాం. ఏంటి? ఎలా చెప్పాలి స్టాటిక్ మెథడ్? గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ మెథడ్కి సపోజ్ డిఫరెన్స్ కావాలనుకోండి, ఏం చెప్పాలి? ప్రింట్ డిఫరెన్స్ ఈజ్ ఏ మైనస్ బి. గుర్తుపెట్టుకోండి, ఇన్స్టెన్స్ మెథడ్ అయితే ఏముంటుంది? సెల్ఫ్ అనే ఉంటుంది. క్లాస్ మెథడ్ అయితే సిఎల్ఎస్ అని ఉంటుంది. స్టాటిక్ మెథడ్కి అయితే ఏ ఉండవు పారామీటర్, ముందర డెకరేటర్ ఏముంటుంది? ఎట్ ద రేట్ స్టాటిక్ మెథడ్ అని చెప్పి ఫంక్షన్ డెకరేటర్ ఉంటుంది. దీన్ని ఫంక్షన్ డెకరేటర్ అంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా ఒక మెథడే అన్నిటిలోనూ షేర్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా క్లాస్ నేమ్ ఏంటి? శాంపిల్. ముందర రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోడ్ చూడండి. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ సమ్మే వచ్చింది. సమ్మే వచ్చింది. 15, sir. డిఫరెన్స్ ఏమొచ్చింది? 5. 5. ఇప్పుడు కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇక్కడ ప్రోగ్రాంలోకి రండి. క్లాస్ నేమ్ ఏమిటి? శాంపిల్. Sample. నేను 2 మెథడ్స్ డిఫైన్ చేశాను. ఆ 2 మెథడ్స్ ఏమిటి? 2 మెథడ్స్ కూడా స్టాటిక్ మెథడ్స్. ఇది స్టాటిక్ మెథడ్ అవ్వాలి అంటే మెథడ్ డెకరేటర్ ఏమి ఉండాలి? At the rate of. ఎట్ ద రేట్ స్టాటిక్ మెథడ్ అని చెప్పి ఫంక్షన్ డెకరేటర్ ఉండాలి. క్లాస్ మెథడ్ అయితే ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అని ఉండాలి. ఇన్స్టెన్స్ మెథడ్ అయితే ఏం ఉండదు. ఇంకో రూల్, ఇన్స్టెన్స్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్ ఏమి ఉండాలి? సెల్ఫ్ ఉండాలి. క్లాస్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్ ఏమి ఉండాలి? సిఎల్ఎస్. స్టాటిక్ మెథడ్లో ఫస్ట్ ఏమి చెప్పం, పారామీటర్స్ ఏమున్నాయో అవి. ఇప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసేటప్పుడు వీ కెన్ యాక్సెస్ దీస్ మెథడ్స్ ఐదర్ విత్ ద క్లాస్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్. జావాలో అయితే క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చేయకూడదు. ఒక పైథాన్లో మటుకు వీ కెన్ యాక్సెస్ ద మెంబర్స్ విత్ ద క్లాస్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ నేమ్. శాంపిల్ అనేది ఏంటి? క్లాస్. యాడ్ అనేది ఏంటి? మెథడ్. పారామీటర్స్ ఏమున్నాయి? 10, 5. ఇప్పుడు ఏలోకి ఎంత వెళ్తుంది? 10. బిలోకి ఎంత వెళ్తుంది? 5. 10 + 5 ఎంత? 15 ప్రింట్ అవుతుంది. ఇది అర్థమైందా? నౌ కమ్ బ్యాక్ టు దిస్ మెథడ్. శాంపిల్ డాట్ డిఫ్ 10, 5. ఏలోకి ఎంత వెళ్తుంది? 10. బిలోకి ఎంత వెళ్తుంది? 5. 10, 5 అంటే 10 - 5 ఎంత? 5 వస్తుంది. ఇది దేనికి? ఇది స్టాటిక్ మెథడ్. అవుట్పుట్ చూడండి. ఇది వచ్చిందా? ఇది అర్థమైందా? ఇప్పుడు నాకు ఇది అర్థమైందా? తేజ, ఇప్పుడు తేజ, నేను ఐ వాంట్ టు మల్టిప్లై 2 నంబర్స్. దానికి ప్రోడక్ట్ అని పెట్టుకుంటాను. స్టాటిక్ మెథడ్ కింద డిఫైన్ చేయాలి. ఎలా చెప్తావు? ఎట్ ద రేట్ స్టాటిక్ మెథడ్. ఎట్ ద రేట్ స్టాటిక్ మెథడ్ డిఫైన్ మళ్ళా ఏం తీసుకుందాం? ఏ కామా బి. ఇక్కడ ప్రింట్ ప్రోడక్ట్ ఈస్ ఏ స్టార్ బి. కాల్ చేసేటప్పుడు ఎలా కాల్ చేయాలి? శాంపిల్ బై 10, 5. ఓకే. డివిజన్ కూడా రాద్దాం. ఎలా?
ఎలా రాయాలి? Like of ఎట్ ద రేట్ static method. ఆ రూల్ ఏం కాదు అక్కడ స్పేస్ అవటం స్టాటిక్ మెథడ్ In that, డిఫైన్ డివిజన్ అంటారు. డివిజన్ అని రాస్తాను నేను ఇక్కడ డివిజన్ sir, the ఇంటీజర్ ఫ్లోర్ డివిజన్ తీసుకుందాం. ఫ్లోర్ True డివిజన్ division. అట్లా మామూలు డివిజన్ తీసుకుందాం. మామూలు ట్రూ డివైన్ వస్తుంది. అర్థం కాలేదు. 5/3 అంటే ఎంత వస్తుంది మనకి? 3.333 ఫ్రాక్షన్ పార్ట్ రావాలి నాకు. ఓకే, రిజల్ట్ ఈస్ ఏం రాద్దాం? A/B. ఫ్లోర్ డివిజన్ అయితే స్లాష్ వాడతాం. ఓకే, ఇక్కడ ఎలా కాల్ చేయాలి? శాంపిల్ డాట్ 10/2 అంటే 2.0 వస్తుంది. లేదా 10,3 ఇచ్చామనుకో అప్పుడు ఎంత వస్తుంది మనకి? ముందర 10/5 పెడదాం. ఫ్రాక్షన్ వస్తే పర్లేదు. ఇంటీజర్కి అయితే ఫ్లోర్ డివిజన్ పెడదాం. రన్ చేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? ఎంత వచ్చింది? సమ్ము, డిఫరెన్స్, ప్రోడక్ట్, డివిజన్. అర్థమైందా? ఫాలో అయ్యారా? ఇప్పుడు నాకు ఇంటీజర్ డివిజన్ కావాలనుకోండి, ఇక్కడ ఏం రాద్దాం? ఫ్లోర్ డివిజన్ వాడండి. ఏం వాడతారు అక్కడ? అర్థమైందా? అక్కడ డివిజన్ ఉంటే ఏ పార్ట్ వస్తుంది? ఇంటిగ్రల్ పార్ట్ వస్తుంది. ఏ పార్ట్ రాదు. ఒక్కొక్కసారి షేర్ చేస్తాను. ఇప్పుడు ప్రోగ్రాంలో స్లాష్ బదులు ఏం రాశాను? స్లాష్ వాడాను. అప్పుడు ఏమొస్తుంది? ఐ విల్ గెట్ 2. ఏ పార్ట్ రాదు? ఫ్రాక్షన్ పార్ట్ రాదు. ఓకే, ఏమొచ్చింది మనకి? తేడా అర్థమైందా? Yes, sir. ఓకే, ఫాలో అయ్యారా ఇది? Yes, Yes, sir. sir. ఓకే ఓకే, నెక్స్ట్ ఒక్క చిన్న డౌట్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఒకసారి అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఏమొచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది? 8, sir. 8. S1 ఏమిటి? వాట్ ఈస్ S1? S1 ఏమిటి? ఆబ్జెక్ట్. వెరీ గుడ్. ఏ క్లాస్ చెందింది? శాంపిల్ అనే క్లాస్ చెందింది. ఇప్పుడు యాడ్ అనే మెథడ్ చెప్పాలంటే క్లాస్ నేమ్ తోటి కాదు, పైథాన్లో దేనితో యాక్సెస్ చేయొచ్చు? ఆబ్జెక్ట్ నేమ్ తోటి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎలా చెప్పాం? S1 డాట్ యాడ్ ఆఫ్ 5,3 ఏమొస్తుంది మనకి? 5 ఎంత? 5 + 3 ఎంత? 8. ఇప్పుడు అలాగే రామ్, నాకు ఆ డిఫ్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. ఎలా చేద్దాం? S1 డాట్ డివిజన్ డిఫ్ అని రాసాం, డిఫరెన్స్. ఓకే, S1 డాట్ మళ్ళకైతే డివిజన్ కి అయితే ఓకే, ఇంటిగ్రల్ డివిజన్ అయితే స్లాష్ పెడతాం. ఫ్లోర్ డివిజన్ అయితే ఫ్లోర్ డివిజన్ కి అయితే స్లాష్ పెడతాం. రియల్ పార్ట్ రావాలి అంటే ఒక స్లాష్ వాడతాం. ఓకే, లెట్ us run this. అవుట్పుట్ ఏమొచ్చింది? ఇది వచ్చిందా లేదా? ఇక్కడ ఒక్కసారి చూడండి. 5/3 ఎంత? 1.66 రావాలి. రావట్లేదు. ఎంత వస్తుంది మనకి? 1 వస్తుంది. ఎంత వస్తుంది? 1. నాకు ఆ ఫ్రాక్షన్ పార్ట్ రావాలనుకోండి, ఏం చేయాలి రామ్? ఇప్పుడు నాకు A/B అన్నప్పుడు ఇంటిగ్రల్ డివిజన్ వస్తుంది. రియల్ డివిజన్ అంటే ఫ్లోర్ పార్ట్ ఫ్రాక్షన్ పార్ట్ రావాలంటే ఏం చేయాలి? సింగిల్ స్లాష్ వాడాలి. ఓకే, ఇక్కడ S1 డాట్ డివిజన్ ఆఫ్ అని ఇచ్చాం. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 1.2. ఒక్క నిమిషం.
వచ్చిందా లేదా 1 పాయింట్ సమ్ ఇలా వాల్యూ వచ్చిందా లేదా? ఫ్రాక్షన్ పార్ట్ కావాలి అంటే ఎస్ స్లాష్ వాడతాం, ఇంటిగ్రల్ పార్ట్ కావాలి అంటే ఏం వాడతాం? స్లాష్ స్లాష్ వాడతాం. స్లాష్ 2. ఓకే, వెరీ గుడ్. ఇది అర్థమైందా? ఇది ఏ మెథడ్? ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ నేను S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, S2 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, S3 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఒకసారి ఇప్పుడు యాడ్ అనే మెథడ్ ఉందండి. యాడ్ అనే మెథడ్ S1కి ఒక కాపీ, S2కి ఒక కాపీ, S3కి ఒక కాపీ ఉండవు. ఒక మెథడే అన్ని ఆబ్జెక్టులు షేర్ చేసుకుంటాయి. వీ కెన్ యాక్సెస్ స్టాటిక్ మెథడ్స్ ఐదర్ విత్ ద క్లాస్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ నేమ్. క్లాస్ నేమ్ తోటైనా యాక్సెస్ అయ్యచ్చు, ఆబ్జెక్ట్ నేమ్ తోటైనా యాక్సెస్ అయ్యచ్చు. ఇది అర్థమైందా? ఇన్స్టెన్స్ మెథడ్ అయితే మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ లోనూ ఒక కాపీ క్రియేట్ అవుతుంది. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెన్స్ మెథడ్ అండ్ ఏంటది స్టాటిక్ మెథడ్. ఫాలో అయ్యారా? ఏంటి చెప్పండి ఇక్కడ. ఈ S1, S2, S3 మూడు ఏమిటి? ఆబ్జెక్ట్లు. అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఏ మెథడ్స్ ని షేర్ చేసుకుంటాయి? ఒకే మెథడ్ ని షేర్ చేసుకుంటాయి. మల్టిపుల్ కాపీస్ రావు. ఓకే, ఇది ఫాలో అయ్యారా? ఎస్ ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ చూడండి. సో ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చూడండి. ఆ, ఇది ఏం చేశాడు? 1 సెకండ్. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని ఇంకో క్లాస్ లోకి పంపించవచ్చు. అది ఎలాగో చూడండి. పాసింగ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్, అనదర్ క్లాస్, లేదా పాసింగ్ మెంబర్స్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్.
సార్ ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి నాకు. నేను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంప్లాయీ నెంబర్ ఎంత? ఎంప్లాయీ నెంబర్ 1. నేమ్ ఏమిటి? రాజ్. రాజ్. సాలరీ ఎంత వచ్చింది? 16,000. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు ఇగో ఇది ఏమిటిది? ఒక క్లాస్ నేమ్ ఏమిటి? క్లాస్ నేమ్ ఏమిటి? ఎంప్లాయీస్ ఎంప్లాయీ Right. ఇది కన్స్ట్రక్టర్, అవునా? ఇందులోకి ఏం పంపించాం? ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, శాలరీ పంపించాం. సో ఎంప నెంబర్ ఏమిటి? ఈఎన్ఓ, ఈ నేము, శాలరీ. డిస్ప్లేలో ఏం డిస్ప్లే చేసాం? ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, శాలరీ డిస్ప్లే చేసాం. ఏం డిస్ప్లే చేసాం? అంతే ఎంప్లాయీ కదా? నెంబర్ ఈ నేమ్ సార్ రైట్. నౌ కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ అనదర్ క్లాస్ నేమ్ ఏం చెప్పాం? శాంపిల్ ఇందులో ఏం తీసుకున్నాను నేను? మాడిఫై ఈ ఎంప్ అనేది ఏమిటి? ఇది చెప్పండి. ఇది మీరు చెప్తే సక్సెస్ అయినట్టు. వాట్ ఈజ్ ఎంప్ హియర్? ఇక్కడ నేను ఏమిటి? మీ వాయిస్ ఎంప్లాయీస్ వాట్ ఈజ్ ఎంప్? ఎనీబడి? రామ్, శ్రావ్య, ఎంప్లాయీ శ్రీధర్? Parameters. No, ఆ పారామీటరే, అందులో డౌట్ ఏమి లేదు. ఆ పారామీటర్ ఏమిటది? రామ్, శ్రావ్య, తేజ, నేమ్ తెలుసా? ఏమిటి? ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఎక్కడ వాడాం? ఇన్హెరిటెన్స్ ఎక్కడ వాడాలి? ఎంప్ క్లాస్ నేమ్ దగ్గర చెప్పాలి. ఏమిటి? ఇన్హెరిటెన్స్ అనేది ఎక్కడ రావాలి? క్లాస్ ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇన్హెరిటెన్స్ లో క్లాస్, సబ్ క్లాస్ నేమ్, బ్రాకెట్స్ లో సూపర్ క్లాస్ నేమ్ చెప్పాలి. ఇది కదా ఇన్హెరిటెన్స్. ఈఎంపి అనేది ఎంప్లాయీ క్లాస్ నేమ్ సార్. ఏమిటి? ఈఎంపి అనేది ఆ, క్లాస్ నేమే కదా అంటున్నారు సార్. క్లాస్ నేమ్ ఏమిటి? క్లాస్ నేమ్ ఏముంది ఇక్కడ? క్లాస్ ఈఎంపీ అని నేమ్ ఉంది. ఎంప్లాయీ సార్. Employee, sir. మరి ఈఎంపీ ఏమవుతుంది? EMP, maybe. పారామీటర్ అనేది ఒప్పుకుంటాం, నో డౌట్. ఒక్కసారి ఇక్కడ చూడండి. అలా కాదు, ఇక్కడ మనం ఈ ఏమిటిది? ఆబ్జెక్ట్ సార్. వెరీ గుడ్, అవునా? ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? అది ఏ క్లాస్కి చెందింది? ఈ అనేది ఎంప్లాయీ క్లాస్ సార్. ఎంప్లాయీ అనే క్లాస్కి. ఇప్పుడు శాంపిల్ అనేది ఏమిటి? క్లాస్, అవునా? ఇప్పుడు మాడిఫై అనేది మెథడ్. ఈ ఏమిటి? ఈ వాట్ ఈజ్ ఈ? ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎంప్ అనేది ఏమవుద్ది? క్లాస్ అవుతుందా, ఆబ్జెక్ట్ అవుతుందా? ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఫంక్షన్స్ లోకి క్లాసులు ఏం పంపం. ఏం పంపుతూ ఉంటాం? ఆబ్జెక్ట్ పంపుతాం. ఏం పంపుతాం? ఆబ్జెక్ట్. మీరు పంపించే పారామీటర్ ఏదవుతుంది? అయితే ఆబ్జెక్ట్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. ఈ అనేది శాంపుల్. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఈ అనేది ఏమిటి? ఎంప్లాయీ రోల్ నెంబర్ ఎంత తీసుకుంది? 1. నేమ్ ఎంత? రాజు. శాలరీ ఎంత ఉంది? 15,000. ఇప్పుడు శాంపిల్ అనేది ఏమిటి? క్లాస్. మాడిఫై అనేది మెథడ్. ఎంప్ అనేది ఏమిటి? ఆబ్జెక్ట్. యాక్చువల్గా మన ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ పంపితే ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంప్ అనే ఆబ్జెక్ట్ పంపించాను అనుకోండి. ఇందులో అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? మెంబర్స్ ఏమున్నాయి? మెంబర్స్ ఆర్ అట్రిబ్యూట్స్. ఎంప్లాయీ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఆ శాలరీ ఎంత యాడ్ చేసాం? మీరు ఈ అనేది ఆబ్జెక్ట్, ఈని పంపించారు. ఈలో మెంబర్స్ ఏమున్నాయి? అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఎంప నెంబర్ ఎంత? 1 సార్. నేమ్, రాజ్ శాలరీ, 15,000. అవునా? ఇప్పుడు ఈ పంపి శాంపిల్ అనే మాడిఫై అనే మెథడ్ లోకి ఈ పంపించాం, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇది కాల్ చేసాం, అవునా? ఇందులో ఏమున్నాయి? ఈ అనే దాంట్లో ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబర్ ఎంత? 1 సార్. నేమ్, 1 సార్. రాజ్. శాలరీ 15,000. ఆ శాలరీని ఏం చేసాం? ఎంత కలిపాం? ఎంప డాట్ శాల్ ఈక్వల్స్ టు ఎంప డాట్ శాల్ ప్లస్ 1000. అంటే 15,000 అలా ఎంత అయింది? 60. 16,000 అయింది. ఇప్పుడు నేను ఈఎంపి అనేది ఏంటి? క్లాస్ సార్. మళ్ళీ మొదటికి వచ్చారు. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సార్. అందులో ఏ మెథడ్ కాల్ చేశాను? డిస్ప్లే. డిస్ప్లే. ఏమేమి డిస్ప్లే అవుతాయి?
ఎంప్లాయ్ నెంబర్ Employee number, నంబర్ ఎంప్లాయ్ నేమ్ నెంబర్ ఎంత వస్తుంది 1 నేమ్ ఎంత వస్తుంది రాజ్ name, శాలరీ Raj, ఎంత వస్తుంది 15,000. 15 16 15 రాదు 16, 15,000 sir. 16,000 ఇది అర్థమైందా ఎస్ సార్ హియర్ యూఆర్ పాసింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ లోకి పాస్ చేస్తాం వేరే క్లాస్ లో ఉన్న మెథడ్ లోకి మనం ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తాం ఓకే ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ కూడా చెప్తాను చూడండి ఒకటి ఎగ్జాంపుల్ కూడా సిమిలర్ అదే కదా అనుక్ సిమిలర్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. వస్తాను ఐఎమ్ కమింగ్ టు దట్ ఎప్పుడు బేస్ బాగుండాలి ఇందులో ఓకే ఇప్పుడు ఇది రన్ మనం చెక్ చేస్తే బెస్ట్ కాన్సెప్ట్ ఉంది ఇందులో ఇప్పుడు నాకు ఇది చెప్పండి ఇది ఏమవుతుందో కోడ్ ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్ అనుకోండి ప్రోగ్రామ్ షేర్ అవుతుందా లేదా Yes, sir. ఇప్పుడు నేను ఈ మెథడ్ దేనికని చెప్పాను Static. స్టాటిక్ మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏమవుద్ది సెల్ఫ్ అనేది ఉండాలా లేదా ఇన్స్టెన్స్ మళ్ళీ మొదటికి వచ్చింది ఇన్స్టెన్స్ మెథడ్ లో ఫస్ట్ పారామీటర్ ఏమి ఉండాలి సెల్ఫ్ ఉండాలి సెల్ఫ్ ఉండాలి అప్పుడు మీరు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్టులకు ఒక కాపీ క్రియేట్ అవుతుంది ఇజంట్ ఇట్ ఎస్ సార్ ఇప్పుడు నేను ఇది సెల్ఫ్ పంపించానా లేదు ఏ మెథడ్ కింద డిఫైన్ చేశాను ఏ మెథడ్ కింద Static. చెప్పానండి Static. స్టాటిక్ మెథడ్ ఏ మెథడ్ స్టాటిక్ మెథడ్ ఇప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు శాంపిల్ అన్నాను అనుకోండి ఏ క్రియేట్ అయింది S1 అనేది ఏంటి ఆబ్జెక్ట్ ఇప్పుడు S1 డాట్ మాడిఫై ఆఫ్ ఈ అన్నాను అనుకోండి ఈ మాడిఫై అనే మెథడ్ లోకి ఏం పంపించాను ఈ పంపించాను ఎంప్ అనేది ఈ అనేది ఏంటి ఎంప్లాయీ టైప్ Object. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎందులోకి వెళ్ళింది ఎంప్లోకి వెళ్ళింది అప్పుడు ఎంప Employee. దేని కింద తీసుకుంటుంది ఎంప్లాయీ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది ఇందులో మనకి ఏమున్నాయి ఎంప నెంబరు ఎంప నేము శాలరీ ఉన్నాయి అదే ఎంప నెంబరు ఈ నేము శాలరీ ఉన్నాయి శాలరీ వాల్యూని ఎంత మార్చాను నేను 1,000. 1000 యాడ్ చేశాను ఏ వాల్యూ ప్రింట్ చేశాను 15,000 ప్లస్ 1 ఎంత 16,000 16. అర్థమైందే Yes, sir. ఇది ఒక్క నిమిషం రన్ చేస్తాను మీరు ఈ రన్ చేయాలి రన్ చేయ 16 వచ్చు వచ్చిందా లేదా Yes, sir. ఎస్ సార్ ఇది తీసుకోండి ఇది చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అనూక్ ఇది అర్థమైందా అర్థం కాలేదా అనూక్ అర్థమైందా మొహమాట పడద్దు అర్థం అవుతే అర్థం అవ్వలేదని చెప్పండి నేను మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసి చెప్తాను మళ్ళీ చెప్పనా అంటే అక్కడ ఆ, అంటే మనం ఇచ్చిన పారామీటర్ అది ఆబ్జెక్ట్ ఎలా చేయాలి ఒకటి ఇక్కడ అది కాదండి ఒక పాయింట్ ఆలోచించి ఓకే మళ్ళీ ఇక్కడ ఈ పార్ట్ చెప్తాను చూడండి సార్ ఇక్కడ క్లాస్ ఆ. సింపుల్ ఉంది కదా సార్ అక్కడి నుంచి ఎక్కడి నుంచి శాంపిల్ నుంచి చెప్పనా సార్ అంటే అక్కడ మామూలుగా మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాం ఇదే? క్లాస్ వచ్చేసి ఎంప్లాయీ సబ్ క్లాస్ వచ్చేసి శాంపుల్ వచ్చారు ఓయ్ మళ్ళీ మొదటికి వచ్చారు ఇన్హెరిటెన్స్ నేను ఎక్కడ వాడాను లేదు ఇది ఇన్హెరిటెన్స్ కాదు ఇన్హెరిటెన్స్ కానే కాదు ఇన్హెరిటెన్స్ అంటే ఎలా ఉండాలి ఇగో ఇలా ఏదో ఏ అనే క్లాస్ ఉండి ఓకే ఇప్పుడు క్లాస్
బి పారెన్సిస్ లో ఏ చెప్పారు అనుకోండి అది మాత్రం ఇన్హెరిటెన్స్ అవుద్ది. ఇది ఇన్హెరిటెన్స్ కానే కాదు. ఓకే, దెర్ ఆర్ టూ సెపరేట్ క్లాసెస్. ఇక్కడ ఎంప్ అనే క్లాస్ ఒకటి ఉంది, శాంపిల్ అనే క్లాస్ ఉంది. నేను ఎంప్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని ఎందులో పంపిస్తున్నాను? నేను శాంపిల్ అనే క్లాస్ లో మెథడ్ లో పంపిస్తున్నాను. అర్థమైందా? అంతే తప్ప ఇది ఇన్హెరిటెన్స్ కాదే కాదు. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇది మాడిఫై అనేది ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్ అని చెప్పాను. ఏం పంపించాను? మీరు సపోజ్ మీరు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు అని అనుకోండి, అప్పుడు మీరు స్టాటిక్ మెథడ్ అని చెప్పక్కర్లేదు. ఏం చెప్తే సరిపోద్ది? సారీ, డిఫైన్ ఏం చెప్పావు? అప్పుడు మీరు దీన్ని క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి. శాంపిల్ డాట్ మాడిఫై ఈ. ఇగో ఇది అనదర్ క్లాస్, ఇది ఒక క్లాస్. ఓకే, ఈ ఫస్ట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి? ఈ వాల్యూలు ఏమున్నాయి? ఎంప్లాయీ నెంబరు, నేము, శాలరీ. ఇప్పుడు ఏం కాల్ చేశాను? నేను క్లాస్ నేమ్తో కాల్ చేస్తున్నాను. శాంపిల్ మెథడ్ నేమ్ ఏంటి? మోడిఫై ఆబ్జెక్ట్ ఏంటి? ఈ. ఈ మీరు ఆబ్జెక్ట్ ఏం పంపించారు? ఎంప్లాయీ టైప్ పంపించారు. సో ఇది ఆటోమేటిక్గా దేని కింద తీసుకుంటుంది? ఎంప్లాయీ టైప్ కింద తీసుకుంటుంది. ఎంప్లాయీ టైప్ లో వేరియబుల్స్ ఏమున్నాయి? ఎంప్ నెంబరు, ఈ నేము, శాలరీ. ఆ వాల్యూలు ఎలా ఉన్నాయి? శాలరీని ఎంత ఇంక్రిమెంట్ చేశాను? నేను 1000 ఇంక్రిమెంట్ 1000. చేశాను. ఇప్పుడు ఎంప్ అనేది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి చెందింది? ఎంప్లాయీ అనే క్లాస్కి చెందింది. ఇందులో ఉన్న మెథడ్ ఏంటి? డిస్ప్లే అనే మెథడ్ ఉందా డిస్ప్లే లేదా? మెథడ్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ అని చెప్పకూడదు. ఎంప్ డాట్ డిస్ప్లే అంటే ఏ మెథడ్ కాల్ అవుద్ది? ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇందులో ఏం డిస్ప్లే అవుతాయి? ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నెంబర్ నేము, నేమ్ సాలరీ అను ఫాలో అయ్యవా? ఇది ఇన్హెరిటెన్స్ కాదు. ఇన్హెరిటెన్స్ నుంచి బయటకు వచ్చేయాలి మీరు. అది అయిపోయింది. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్పాను కదా. సూపర్ క్లాస్ నేను సబ్ క్లాస్లను సేమ్ మెథడ్ నేమ్ ఉంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు సబ్ క్లాస్ ఓవర్ రైడ్ అవుతుంది. అది చెప్పానా లేదా? కాన్సెప్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్పానా లేదా? ఎస్ సార్ నెక్స్ట్, ఇది అర్థమైతే ఇంకొక కాన్సెప్ట్ లోకి వెళ్తాను. అర్థమైందా? ఎస్ సార్. తేజ, ఎస్ సార్. రామ్. Yes, sir. ఎస్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మీరు ఇది నెక్స్ట్ ఈ క్లాస్ కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏంటిది? ఎన్ఆర్ క్లాసెస్ అంటారు. దీని ఏమంటారు? క్లాస్లో ఇంకో క్లాస్ డిఫైన్ చేయటం. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది ఏమిటిది? ఇనిట్ అని రాస్తే ఇనిట్ అని రాస్తే ఏమిటి? కన్స్ట్రక్టర్. ఆన్ చేసి చెప్తాను. ఎక్కడ తన్నింది?
ఎన్నర్ లేదే, ఎందుకు లేదు? ఓ, ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ చూడండి, నేను లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ ఫస్ట్ ఏమో మీరు మాట్లాడట్లేదు ఈరోజు. అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చింది. తర్వాత తర్వాత ఏమొచ్చింది? ఇన్నర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ అని వచ్చింది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నౌ కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు ఎన్ని క్లాసులు ఉన్నాయి ఇక్కడ? అవుటర్ క్లాస్ చూసుకున్నాను, అవునా? కాసేపు ఇది మర్చిపోండి, ఈ కోడ్. ఇందులో ఏముంది? ఇది ఏమిటిది? కన్స్ట్రక్టర్. ఏ క్లాస్లో ఉంది? అవుటర్ క్లాస్లో ఉందా, ఇన్నర్ క్లాస్లో ఉందా? అవుటర్ క్లాస్. అవునా? ఓకే. నా అవుటర్ క్లాస్లోకి వెళ్ళాక నేను మళ్ళీ ఇందులో ఇంకో క్లాస్ డిఫైన్ చేశాను, అవునా? ఇందులో క్లాస్ పేరేం పెట్టాను? ఇన్నర్ క్లాస్. ఇన్నర్, ఐ క్యాపిటల్ అండి. ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది, అది అవుటర్ క్లాస్లోదే ఇన్నర్ క్లాస్లోదా? అవుటర్ క్లాస్లోదా ఇన్నర్ క్లాస్లోదా కన్స్ట్రక్టర్? ఇది ఇది ఇన్నర్ క్లాస్ ఇన్నర్ క్లాస్. ఇప్పుడు ఈ M1 అనే మెథడ్ డిఫైన్ చేశాను. ఎందులో డిఫైన్ చేశాను? ఇన్నర్ క్లాస్లో డిఫైన్ చేశాను, అవుటర్ క్లాస్లో డిఫైన్ చేశాను. ఇన్నర్ క్లాస్ ఇన్నర్ క్లాస్లో దీన్ని బట్టి ఆలోచించకండి. ఇండెంటేషన్ ఎక్కడ ఉంది? ఇన్నర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ ఇండెంటేషన్ లో ఉంది కాబట్టి ఇది ఇన్నర్ క్లాస్లో డిఫైన్ చేసింది. ఇది అర్థమైందా? అంటే ఇది ఒక క్లాస్ ఉంది, క్లాసులో మళ్ళీ తిరిగి ఇంకో క్లాస్ డిఫైన్ చేశాను. ఫస్ట్ క్లాస్ నేను ఏమనుకుంటున్నాను? అవుటర్ క్లాస్. లోపల క్లాస్ ఏమనుకుంటున్నాను? ఇన్నర్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఏ క్లాస్? అవుటర్ క్లాస్. రెండో క్లాస్ ఏ క్లాస్? ఇన్నర్ క్లాస్. ఇప్పుడు ఏం డిఫైన్ చేసాం? ఓ ఈక్వల్స్ టు ఏం చెప్పాను నేను? అవుటర్. 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 దేనికి క్రియేట్ అవుతుంది? ఓ అనేది ఏంటి? అవుటర్. వెరీ గుడ్. ఆబ్జెక్ట్. ఏ క్లాస్ చెందింది? అవుటర్. అవుటర్ అవునా? ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయాలనుకోండి, దేనికి? ఇన్నర్ క్లాస్ కి. ఎలా చెప్పాలి? ఐ ఈక్వల్స్ టు ఓ అనేది ఏంటి? అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ డాట్ ఇలా చెప్పాలి, ఇన్నర్ క్లాస్ నేమ్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఇన్నర్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ కావాలనుకోండి, ఎలా చెప్పాలి? ఐ డాట్ M1. అప్పుడు M1 అనేది ఏ క్లాస్ లో ఉంది? అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ కా ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్? ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ తోటి యాక్సెస్ చేయాలి. అర్థమైంది? అప్పుడు ఏమొచ్చింది మనకి? ఇన్నర్ క్లాస్ మెథడ్ అని వచ్చింది. ఫస్ట్ పాయింట్. మీరు ఎప్పుడైతే ఓ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అని చెప్పారో ఆటోమేటిక్ గా ఏది కాల్ అయిపోద్ది? కన్స్ట్రక్టర్ కాల్ అయిపోద్ది. ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది? అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అవుతుంది. తర్వాత ఐ ఈజ్ ఈక్వల్ టు ఓ డాట్ ఇన్నర్ అని అనగానే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది? ఇన్నర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వచ్చింది. ఇప్పుడు ఐ డాట్ M1 అంటే ఏది కాల్ అవుద్ది? ఇన్నర్ క్లాస్ లో ఉన్న మెథడ్ వస్తుంది. మెథడ్ అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు రన్ చేద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి నాకు. అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇన్నర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫాలోడ్ బై ఇన్నర్ క్లాస్ మెథడ్ అని వచ్చిందా రాలేదా? ఇది అర్థమైందా? ఇలా కూడా చెప్పొచ్చు. ఎలా? ఇది అర్థమైతే నెక్స్ట్ ఇంకో వేరియేషన్కి వెళ్తాను. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే సార్ ఇప్పుడు Next. సెకండ్ చెప్పు. ఆబ్జెక్ట్ ఉంది కదా సార్, ఐ దాంట్లో ఆ. ఈక్వల్ టు ఆ. ఓ డాట్ ఇన్నర్ అని, అంటే ఇక్కడ ఆ. టూ ఇప్పుడు అవుటర్ అండ్ ఇన్నర్ రెండు కాల్ అవుతాయి సార్, ఓన్లీ ఇన్నర్ ఫస్ట్ ఇక్కడ కాల్ అయిపోయిందిగా అవుటర్ కి. సార్. ఇప్పుడు ఓ అన్నప్పుడు ఓ క్రియేట్ చేసిన అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది. ఇప్పుడు ఇన్నర్ అన్నప్పుడు ఏది కాల్ అవుద్ది? ఇన్నర్ సార్ Inner. సపరేట్ గా ఉండి ఇన్నర్ లో కావాలంటే జస్ట్ ఐ డాట్ M అని చాలా సార్. ఇగో ఇన్నర్ డైరెక్ట్ గా కావాలి, అవుటర్ క్లాస్ నేమ్ లేకుండా ఇన్నర్ చేయలేవు. ఓకే సార్. ఓకే సార్. ఇంకోలా చెప్పచ్చు. ఎలా? ఒక్క నిమిషం.
అవుటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది, దాంట్లో ఇన్నర్ ఐ డాట్ ఏది కావాలి చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం ఇది అవుతుంది అవ్వాలి. ఓకే. ఓ ఎక్కడ స్పెల్లింగ్ తప్పచ్చి ఐ క్యాపిటల్ పెట్టాలి. ఇక్కడ ఇన్నర్ క్లాస్ నేమ్లో ఐ క్యాపిటల్ పెట్టాం, అది పెట్టాలి. ఓకే. ఇలా కూడా చెప్పచ్చు, ఇది కూడా పెర్మిసిబుల్. ఏం చేసాం, సేమ్ అవుట్పుట్ వచ్చిందా లేదా? వచ్చింది సార్. Yes, నా sir. కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్. ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్? ఏమైంది? అవుటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏమంటే ఒకసారి నాకు చెప్పండి, ఐ అనేది ఆబ్జెక్ట్ అవుటర్ క్లాస్ దా ఇన్నర్ క్లాస్ దా? Outer this sir. ఐ ఇన్నర్ క్లాస్. ఇన్నర్ క్లాస్, అవుటర్ క్లాస్ కాదు. ఇక్కడ నేను అవుటర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు, డైరెక్ట్ గా దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను? Inner class. ఇన్నర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. కానీ ఎలా చెప్పాలి? అవుటర్ ఆఫ్ డాట్ Dot inner. ఇన్నర్ చెప్పాలి. అర్థమైందా? ఇది దేనికి? ఇది ఇన్నర్ క్లాసు, అవుటర్ క్లాసు. ఇది అర్థమైందా? సో ఇన్హెరిటెన్స్ అయింది, పాలిమారిజం అయింది, ఓవర్లోడింగ్ అయింది, ఓవర్ రైడింగ్ అయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? పాలిమార్ఫిజం చెప్పా. మీకు ఓవర్ రైడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పాను లాస్ట్ క్లాస్ చెప్పింది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ కదా. Sir, ఇది like inheritance sir. ఇన్హెరిటెన్స్ కాదు, ఇన్హెరిటెన్స్ అనకూడదు. ఇన్హెరిటెన్స్ అంటే మీరు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ డెరైవ్ చేస్తేనే ఇన్హెరిటెన్స్ అనాలి. జస్ట్ నెస్టెడ్ క్లాసెస్. ఇన్నర్ నుంచి కూడా అవుటర్ వచ్చింది కదా సార్. మళ్ళీ చెప్పాలి, నాకు అర్థం కాలేదు. ఎలా? ఇన్నర్ క్లాస్ నుంచి కూడా అవుటర్ క్లాస్ మనం కాల్ చేసాం కదా సార్. ఎస్. అప్పుడు ఇన్హెరిటెన్స్ లో కూడా సేమ్. అది ఎలా అవుతుంది? అలా కాదు, వేరే క్లాస్ నుంచి సి మ్యాన్. ఇప్పుడు ఏ అనే క్లాస్ నుంచి బి అనే క్లాస్ వచ్చింది అనుకోండి, సెపరేట్ క్లాసెస్. దీనికి ఇప్పుడు బి అనేది ఏలో డిఫైన్ చేసామా? కాదు కదా. అది మాత్రమే ఇన్హెరిటెన్స్. దీన్ని ఇన్నర్ క్లాసెస్ అనొచ్చు, వి మే కాల్ ఇట్ యాజ్ నెస్టెడ్ క్లాసెస్ అనొచ్చు. ఏమనొచ్చు? నెస్టెడ్ క్లాసెస్ అనొచ్చు. ఓకే. అందులో దీనికి ఇన్హెరిటెన్స్ అనకూడదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఒక్క నిమిషం, నేను హూప్స్లో పెండింగ్ ఏముంది ఒకటి చెప్పాలి మీకు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ చెప్పలేదు కదా, అది చెప్పలేదు. ఓకే. క్లాస్ కాన్సెప్ట్ అదొకటి నేను ప్రోగ్రామ్ రాసి చెక్ చేయాలి. సేమ్ నేను ఏ టాపిక్స్ 1 సెకండ్. ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ టైప్స్, ఎక్సెప్ట్ లెర్నింగ్, ట్రై ఎక్సెప్ట్. ఫైనల్లీ ఒక కస్టమ్ ఎక్సెప్షన్ కనుక చెప్పేస్తే ఇందులో ఏముంది? సెల్ఫ్ కీవర్డ్, ఇనిట్, రికర్సివ్ ఫంక్షన్స్ చెప్పాను, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ చెప్పాను, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ చెప్పాము, రెడ్యూస్ చెప్పాము, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, సెల్ఫ్, యూనిట్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, టైప్స్ చెప్పాము. నేను ఒక యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ చెప్తే నాకు పెట్టిన సిలబస్ కంప్లీట్ చేసిన టూప్స్ కాన్సెప్ట్స్లో. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, చిన్న టాపిక్. అదేంటంటే అది అనుకు అర్థం కాలేదు, నాకు వాయిస్ వినపడట్లేదు, నీది గట్టిగా మాట్లాడు సార్. వినపడుతుందా సార్? అదే నిన్న మెథడ్స్ అన్నిట్లో లైక్ అంటే కలిపి ఓకే అన్ని మెథడ్స్ నేను చెప్తాను. ఎస్, అదొకటి పెడతాను నేను. వాటిని డిఫైన్ చేస్తూ ప్రోగ్రామ్ కూడా ఓవరాల్ మెథడ్ ఏమేం కావాలి? ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్.
ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ఒకటి, తర్వాత మన స్టాటిక్ ఈ మెథడ్స్ ఒకటి, ఆ, అండ్ ఒకవేళ కుదిరితే ఇన్హెరిటెన్స్ అవి కూడా సార్. వేరే ప్రోగ్రామ్సా Yeah, sir. అంటే పెట్టనా వాటిలో మళ్ళీ చెప్పనా? అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పనా ఒకసారి. మళ్ళీ చెప్పండి కదా సార్. అంటే ఇప్పుడు ఓవర్ రైడింగ్ ఓకే. ఓవర్లోడింగ్ మీద ఒక ప్రాబ్లం తీసుకొని ఒకటే ప్రాబ్లం తీసుకొని దాని డిఫరెన్సెస్ అంటే దీంట్లో ఏంటిది డిఫరెంట్ సార్. ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్ కలిపి ఒక కాన్సెప్ట్, అలాగే తర్వాత మెథడ్స్ అన్ని కలిపి చెప్పేది అన్నది అదొకటి అలాగే చెప్తాను. ఇంకోటి థ్రెడ్డింగ్ అని ఒకటి ఉంది, మల్టీ థ్రెడ్డింగ్ అని. అది యాక్చువల్గా నాకు సిలబస్లో పెట్టలేదు, కానీ అది నేను రేపు డిస్కస్ చేస్తాను. అది చెప్పి మనం ఇందులోకి వెళ్తాం, అడ్వాన్స్డ్ పైథాన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏది, నేను ఈచ్ మాడ్యూల్కి నేను ముందరే నోట్స్ షేర్ చేస్తాను. ఓకే, క్యాలెండర్ మాడ్యూలు, డేట్ మాడ్యూలు, టైం మాడ్యూలు, సౌండ్ మాడ్యూలు, ఓఎస్ మాడ్యూలు, ఇవన్నీ ఒక్కో దానికి. తర్వాత ఆ మాడ్యూల్స్ నేను షేర్ చేస్తాను. ఆ మాడ్యూల్స్ చెప్పి అవి డిస్కస్ చేస్తుంటాను. అంటే నాకు యాక్చువల్గా కొన్నే వచ్చినాయి అందులో, కానీ యాక్చువల్గా ఎలాబరేటివ్గా రాద్దామని కొంచెం నోట్స్ కింద ఉంటుంది, అది చూడండి. రేపు ఆ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ చెప్పి మల్టీ థ్రెడింగ్ చెప్తాను. అది అయిన తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్లోకి వెళ్తాం. ఓకే, తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ షీట్ ఇప్పుడు చెయ్యండి, కాన్సెప్ట్స్ ఇస్తాను. మీరు ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, చెప్పినంతసేపు పర్లేదు బాగానే ఫాలో అవుతున్నారు, కానీ మళ్ళీ 2 క్లాసులు అయ్యేటప్పటికి పాత ఏం గుర్తుండట్లేదు. ఒప్పుకుంటారా ఈ విషయం? సార్ నెక్స్ట్ మీరు చేస్తున్న మిస్టేక్ కూడా చెప్పనా, ప్రాక్టీస్ చేయటం లేదు. మీరు ప్రాక్టీస్ అంటే సిస్టమ్ ప్రాక్టీస్ కాదు, పేపర్ మీద రాయాలి. రాస్తే సింటాక్స్లు అలవాటు అవుతాయి. లేకపోతే ఏమవుతుందో తెలిసిన, ఇది రాస్తుంటే సి గుర్తొస్తుంది. ఇంతకుముందు మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నారో అది గుర్తొస్తూ ఉంటుంది, ఈ సింటాక్స్లు అస్సలు గుర్తురు. ఇంతకుముందు జావా నేర్చుకున్నారు అనుకోండి, జావా అంతా ఇక్కడ గుర్తొస్తుంది, జావా రాస్తుంటే పైథాన్ గుర్తొస్తుంది. ఏది రాస్తున్నావో తప్ప అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మీరు పేపర్ మీద రాయాలి, అది మిస్టేక్. తర్వాత ఇప్పుడు ఒక క్లాస్ ఉందనుకోండి, క్లాస్ ఎలా డిఫైన్ చేయాలి, ఎందుకు డిఫైన్ చేయాలి, ఎప్పుడు ఏది వాడాలి, అది తెలియాలి. అది తెలిస్తేనే వాల్యూ, లేకపోతే మీరు ఎన్ని నేర్చుకున్నా ఉపయోగం లేదు. అర్థమైందా? ఇన్హెరిటెన్సే ఉందనుకోండి, ఇన్హెరిటెన్స్ ఎందుకు వాడాలి? ఇప్పుడు అనూప్ ఒక క్లాస్ రాశాడు, సపోజ్ రామ్ అది వాడుకోవాలి, ఇతను కొన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, అటువంటిప్పుడు ఇన్హెరిటెన్స్ వాడచ్చు. ఓకే, ఆ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, డిస్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్ది, అది కంపల్సరీ కావాలి. ఊప్స్ కాన్సెప్ట్ ఏ లాంగ్వేజ్కైనా కామన్. కానీ మీకు జావా కానీ ఏదైనా మేబీ వచ్చి ఉండి అయితే ఇందులో ఐ మీన్ ఒక్క కాన్సెప్ట్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఏంటంటే అది ఫంక్షన్ మెథడ్ ఓవర్లోడింగ్ ఉందనుకోండి, మెథడ్ ఓవర్లోడింగ్ ఇందులో 2 మెథడ్స్ చెప్పకూడదు సేమ్ నేమ్ తోటి, ఎర్రర్ వస్తుంది. బట్ జావాలో కానీ C++లో కానీ C#లో కానీ చెప్పచ్చు, బట్ ఇక్కడ చెప్పకూడదు. ఆ డిఫరెన్సెస్ ఏమున్నాయో అవి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఎప్పుడు వాడాలి, అలాగే ఆ కాన్సెప్ట్ ఒక్కసారి చూడండి. ఇప్పుడు వరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. ఓకే, రేపు మటుకు మల్టీ థ్రెడింగ్ చెప్తాను. మల్టీ థ్రెడింగ్ ఒకటి, మొన్న ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వదిలేసిన టాపిక్ ఒకటి ఉంది, ఏంటది, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. అది చెప్పి మల్టీ థ్రెడింగ్ చెప్పి నేను అడ్వాన్స్డ్ పైథాన్లోకి వెళ్తాను. ఓకే, అది ఒక సండే తీసుకుంటాను అనూక్. ఏది నువ్వు అడిగేవి చూసావా, ఏవి ఆల్ మెథడ్స్ అన్నీ వచ్చేటట్లు. మీరు మీన్ వైల్ చెప్పిన అన్నీ ఒక్కసారి పేపర్ మీద రాసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇందాక ఎవరో తేజ ఎవరో చేసినట్టు ఉన్నాడు, తేజ రామా చేస్తా, డిస్టెన్స్ ప్రాబ్లం ఇచ్చింది, మిగతా వాళ్ళు ఎవరో చేయలేదు. నేను రేపు అడుగుతాను. ఎప్పుడో చాలా 1 వీక్ అయినట్టు ఉంది, నేను వెకేషన్ 4 days 5 days అయినట్టుంది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ మీద 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, రేషనల్ నెంబర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఒకటి, అలాగే ఏంటది డిస్టెన్స్ది ఫీట్ టు ఇంచెస్ది చెప్పానా, అది ప్రాబ్లం ఏంటి. అది రేపు ఒక్కసారి తేజ నీ సిస్టంలో పెట్టుకో, రేపు నేను చూపించమంటాను, షేర్ చేయమంటాను, అందరికీ షేర్ చేసి లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎవరెవరు చేశారో రేపు కంపల్సరీ నేను చెక్ చేస్తాను.